ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ రెడ్ బుక్ తరహాలో పింక్ బుక్ అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మళ్ళీ అధికారంలోకి తామేనన్న ధీమా ప్రదర్శిస్తున్న బీఆర్ఎస్ నేతలు తమను ఇబ్బంది పెట్టిన ఎవరిని వదలమంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న పోలీసులు అధికారుల పేర్లను పింక్ బుక్ లో ఎక్కిస్తున్నామంటున్నారు. పార్టీ నేతల తరహాలో కేటీఆర్ కూడా అదే తరహా వార్నింగ్లు ఇస్తుండడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ నేతలు తగ్గేదేలే అన్నట్టుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోనుంది. ఈ క్రమంలో తమ పాలనకు సంబంధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా దూకుడుగా ముందుకు సాగుతోంది. రేవంత్ ప్రభుత్వం ఏడాదిలోనే విఫలమైందని విమర్శలు గుప్పిస్తోంది. ఈ పొలిటికల్ పంచాయతీలో నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు టీడీపీ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ప్రతిసారి మాట్లాడుతూ రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. అధికారుల పేర్లు రాసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చాక సంగతి చెప్తాను అంటూ ప్రతిసారి స్టేట్మెంట్ ఇచ్చారు నారా లోకేష్. ఇప్పుడు తెలంగాణలో తాజాగా అలాంటి హెచ్చరికలు వినిపిస్తున్నాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్ అంటూ తెలంగాణలో ఈ కాన్సెప్ట్ మొదలుపెట్టారు. ప్రతి ప్రెస్ మీట్లోనూ బ్లాక్ బుక్ చూపించి అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు. తర్వాత ఆసన్న గారి జీవన్ రెడ్డి పింక్ బుక్ వార్నింగులు మొదలుపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులను ఎవరిని వదిలిపెట్టేది లేదని, అందరి పేర్లు పింక్ బుక్ లో నమోదవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. అదే క్రమంలో అధికారులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడుతూ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది. అధికారులను వాడుకుని ఏం చేసినా బీఆర్ఎస్ ను ఏం చేయలేరని, కలెక్టర్లు, పోలీసులు, అధికారులు ఎన్ని రోజులు డ్రామా చేస్తారో చూస్తామని, అందరి భాగోతాలు తాము రికార్డ్ చేస్తున్నామని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయిన గులాబీ పార్టీ క్యాడర్ను గాడిన పెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 29న దీక్షా దివస్తో మళ్లీ డోస్ పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ రోజు నుంచి జిల్లా పార్టీ ఆఫీసులో పార్టీ కార్యక్రమాల నిర్వహణ మొదలుపెట్టేలా కార్యాచరణ సిద్ధం చేసింది. దీక్షా దివస్ కు ముందుగానే సమావేశాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు పావులు కదుపుతోంది బీఆర్ఎస్. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీపై ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడుతోంది. మరో 4 ఏళ్ల పాటు ప్రతిపక్ష పార్టీగా చురుగ్గా వ్యవహరించాలంటే పార్టీ క్యాడర్ను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కార్యాలయాల ద్వారా ఆయా జిల్లా కార్యక్రమాలు మొదలు పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన నవంబర్ 29న ప్రతి ఏడాది గులాబీ పార్టీ దీక్షా దివస్ గా నిర్వహించనుంది. అటు ఎమ్మెల్సీ కవిత కూడా జనజాగృతి సంస్థను తిరిగి యాక్టివేట్ చేయాలని చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఏడాది నుంచి ప్రజాక్షేత్రంలోకి వస్తారంటున్నారు. ఇలాంటి తరుణంలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, అధికారులకు ఇస్తున్న పింక్ బుక్ వార్నింగులు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.